ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకుని ఇక్కడున్న ఈ 3 నంబర్‌లో ఒక్క నంబర్ చూస్ చేసుకోండి. ఎవరి పేరు గురించైతే మీరు అనుకుని ఇది చూస్తున్నారో, వారి హృదయంలో మీకోసంగా ఏముందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక నంబర్‌నైతే మీరు చూస్ చేసుకోవాలన్నమాట. మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. కాబట్టి ఓం నమ శివాయ అని చెప్పి ఒక్కసారి తలుచుకొని, మీరు ఎవరి గురించైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరుని అనుకుని, వీటిల్లో ఇక్కడ మీ ముందు కనిపిస్తున్నాయి కదా! ఈ నంబర్‌లో ఒకదాన్నైతే మీరు ఎంచుకోండి. వాళ్ళు ఏం అనుకుంటున్నారు, మీ గురించి ఏమనుకుంటున్నారో అన్నీ కూడా స్వయంగా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఆ వ్యక్తి మీ లైఫ్ పార్ట్నర్ కానివ్వచ్చు, స్పెషల్ పార్ట్నర్ కానివ్వచ్చు, మీ ఫ్రెండ్ అయినా, ఇలా ఎవరైనా సరే ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ మనసులో మీకోసం ఏ రకమైన ఆలోచనలు చేస్తున్నారో, వాళ్ళ ఆలోచన పట్ల ఎలా ఉంది అన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందామండి. అందుకే ఈరోజు ఈ మాట అనేది మీ ముందుకైతే వచ్చిందనమాట. మీరు వేరు వేరు వ్యక్తుల కోసమైనా సరే వేరు వేరు నంబర్‌లనేటివి కూడా ఎంచుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు చాలా జాగ్రత్తగా ఏదైనా సరే పాజిటివ్‌గా తీసుకోవాలనమాట. ఏది కూడా నెగెటివ్‌గా అయితే థింక్ అనేది చేయొద్దనమాట. ఏదైనా సరే చాలా మంచిగా ఆలోచించాలి. అప్పుడే అంతా కూడా మంచి జరుగుతుంది. మరి ఇక అందరూ కోరుకుంటారా? 1, 2, 3 ఈ మూడింటిలో మీరు ఒక నంబర్‌నైతే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మీకోసంగా ఎలాంటి సందేశం తీసుకొచ్చేసారో ఇప్పుడు చూద్దాం. ఇక మొదటిగా ఒకటవ నంబర్. ఈ ఒకటవ నంబర్ తాకిన వాళ్ళ గురించి మీ జీవితంలో ఏం జరగబోతుంది? ఏ వ్యక్తి గురించైతే మీరు కోరుకున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఓం నమ శివాయ. ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, ఎన్నో రకరకాల ఆలోచనలు అయితే మీ గురించి మొదలు పెడుతూ ఉన్నారు. ఇక అలానే మీరు కోరుకున్న వాళ్ళు లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లవ్ పార్ట్నర్ కావచ్చు, లేదా ఇష్టపడే వ్యక్తి కావచ్చు. కానీ ఎప్పుడూ మనసులోని మాట చెప్పలేదు. ఫీలింగ్స్‌ని దాచేసుకున్నారు. లేదా ఇద్దరిలో ఎవరో ఒకరు ఇప్పటికే పెళ్ళై ఉండొచ్చు. వీళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు, ఇష్టపడుతున్నారు. ఫ్యూచర్‌లో కూడా మీతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు. మీతో ఒక అందమైన ఫ్రెండ్‌షిప్, ప్రేమపూర్వక బంధం కొనసాగించాలని ఆశపడుతున్నారు. ఇది లైఫ్ పార్ట్నర్ అవ్వాలనే అవసరం లేదు. కేవలం పేరు లేని అందమైన రిలేషన్‌షిప్ మీతో గడపడం. గుర్తుపెట్టుకోండి, కొందరు దూరంగా ఉన్నా సరే, పెళ్లి కాకపోయినా సరే ఈ బంధాన్ని వదలలేరు. ఇక ఇది అండి మొదటి నంబర్ తాకిన వాళ్ళకి. అలానే రెండవ నంబర్ తాకిన వాళ్ళకి ఏంటి అంటే, ఈ వ్యక్తి మీతో పూర్తి లైఫ్ పార్ట్నర్‌గా ఉండాలి అని చెప్పి, ఫ్యామిలీ ప్లాన్ చేయాలని, పిల్లలతో కలిసి సంతోషంగా గడపాలని అనుకుంటూ ఉన్నారు. అలానే వాళ్ళ జీవితానికి మీరే పర్ఫెక్ట్ పర్సన్‌గా చూస్తున్నారు. చాలా విషయాలు మీకు తెలియదు కానీ, వాళ్ళ మనసులో మీకోసం పూర్తి ఫ్యామిలీ లైఫ్ అనేది ఉంది. ఇలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి అని వాళ్ళు మీ గురించి అనుకుంటూ ఉన్నారు. మీరు వాళ్ళ జీవితంలోకొస్తే ఇంతకు మించి ఇంకేమీ కూడా అవసరం లేదు. మీరు ఒక్కరే వాళ్ళ జీవితంలో ఉంటే చాలు అని చెప్పి వాళ్ళు ఎంతగానో ఆశపడుతున్నారు. సో, ఇది అండి రెండవ నంబర్ తాకిన వాళ్ళకి. ఇక చివరిగా మూడో నంబర్. ఈ మూడో నంబర్ తాకిన వాళ్ళకి ఏంటి అంటే, ఈ వ్యక్తి మనసు బాగా బద్ధమైపోయింది. వీళ్ళు భావిస్తున్నారు రిలేషన్‌షిప్ పూర్తిగా అయిపోయింది అని. ఇక ఇక్కడ చేయడానికి ఏమీ లేదు అని చాలా గొడవలు, బాధలు జరిగాయి. మీరు కూడా ఏమాత్రం ప్రయత్నం చేయలేదని, రిలేషన్‌షిప్‌ని అర్థం చేసుకోలేదని, అవకాశం ఇవ్వలేదని వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమీ కోరుకోవడం లేదు. ఒకవేళ మీరు మళ్ళీ రిలేషన్‌షిప్ కావాలంటే కొత్తగా మొదలుపెట్టాలి, మాట్లాడడం మొదలెట్టాలి అని అనుకుంటున్నారు. ప్రస్తుతం వాళ్ళ భావన అంతా కూడా అయిపోయింది. సో, ఇది అండి ఈ మూడో నంబర్ తాకిన వాళ్ళ గురించి. చాలా త్వరగా చిన్నగా షార్ట్‌గా అయితే ఈ వీడియోనైతే చేసేసానన్నమాట. ఇది మీకు నచ్చుతుంది, కనెక్ట్ అయింది అని అనుకుంటున్నాను. మరి ఈ మూడిట్లో 1, 2, 3 మీరు ఏ నంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్‌లో అయితే షేర్ చేసుకోండి. ఇక అలానే ఓం నమ శివాయ అని కూడా కామెంట్‌లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.